దైవాన్ని స్మరించడం, ప్రార్థన చేయడం మొదటగా ప్రతిరోజు అదే ఉంటుంది. ఉదాహరణకి సోమవారం, ప్రతి సోమవారం మహాశివుడు, అలా ప్రతి మంగళవారం వారాహి మాత కానీ, దుర్గామాత కానీ, అమ్మవారి శక్తి సంబంధించినవి, బుధవారం వినాయకుడితో మొదలవటం, ఇలా ఈ ప్రాసెస్ ప్రతిరోజు ముందుగా అదే ఉంటుంది. 2-3 గంటలు ఇప్పుడు చెప్పినట్టుగా ఉంటాయి అన్నమాట. ఈ 1 అవర్ కేటాయించిన వాళ్ళకి తప్పకుండా జీవితంలో మంచి మార్పులు రావటం తప్పకుండా జరుగుతుంది అని నమ్మండి. ఆ తప్పకుండా జరగడం అనేది కొందరికి తొందరగా జరుగుతుంది, కొందరికి టైం పడుతుంది. అది వాళ్ళ యొక్క అనేక జన్మల యొక్క స్థితుల మీద ఆధారపడి ఉంటుంది, తొందరగా అనేది లేట్ అవ్వడం అనేది. అందుకని అది అలా అర్థం చేసుకొని దాన్ని భగవంతుడికి వదిలేసేయాలి. లేట్ అయినందుకు నిస్పృహ, అపనమ్మకాలు ఇవి తెచ్చుకోకూడదు.